హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పొరంకిస్ గార్డెన్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన గార్డెన్ లో కొన్ని హార్వెస్ట్ వచ్చాయండి. అవి చూద్దాం. ఇంకే పనులు చేసుకున్నా నేను మీకు చూపిస్తాను, రండి. ఫస్ట్ మనమైతే టమాటోస్ హార్వెస్ట్ చేసుకుందామండి. టమాటోస్ బాగున్నాయి, రండి. టమాటో మొక్కలు అయితే చాలా హైట్ పెరిగిపోయాయండి. చూడండి ఇంత పెద్ద పెద్దగా పెరుగుతున్నాయి. ఈ టమాటో మొక్కలు డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ మనం పెట్టినవి అయితే చక్కగా చిన్న సైజులోనే చాలా టమాటోస్ వచ్చాయండి. ఈ టమాటోస్ బాగానే ఉన్నాయి, కానీ మొక్కలు మాత్రం చాలా హైట్ పెరుగుతున్నాయి అనమాట. ఇలా పెరిగి ఇట్లా ఇరిగిపోతున్నాయి. మనం ఎంత చక్కగా కట్టి అన్ని చేసినా కూడా కొమ్మలు ఇరిగిపోతూ ఉన్నాయి అనమాట. ఈసారి ఇది ఒక ఎక్స్పీరియన్స్. నేను లాస్ట్ ఇయర్ మనం నాటు టమాటోలు పెట్టాం కాబట్టి భలే వచ్చాయండి అవి మాత్రం. ఈ ఇయర్ ఈ టమాటోస్ ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం. ప్రతిదీ తెలుసుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం కదా, దానిలో భాగంగానే ఇది కూడా అనమాట. ఈ మొక్కకు కూడా టమాటోస్ ఉన్నాయి. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి టమాటోస్. కానీ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ అయితే మనకి టమాటోస్ తక్కువనే చెప్పాలండి. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వచ్చాయి అనమాట. ఇవన్నీ చూడండి ఇంకా పింద మీద ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి చక్కగా పింద మీద ఉన్నాయి. ఇవన్నీ పండుతూ ఉన్నాయి. ఇక్కడైతే చూడండి ఇది కాకరపాదు అనమాట, ఎండిపోయింది. నేను కాకరపాదులు పెంచడంలో మాత్రం నేను ఫెయిల్ అయ్యానండి. రియల్ గా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ఒక ½ కేజీ కాకరకాయలు వారం రావడం కూడా చాలా కష్టమైపోతుంది. దీని గురించి నేను చాలా నేర్చుకోవాలి. కాకరపాదు అయితే పెంచడంలో మాత్రం నేను ఫెయిల్ అయ్యాను అనమాట ఈ ఇయర్. ఇక్కడ కూడా 3 ఉన్నాయి చూడండి. ఇంకా 2 మొక్కలకు ఉన్నాయండి, అవి కూడా కోసేద్దాం. టమాటోస్ బాగా పండిని చూసి కోసేస్తున్నాను. దోరగా ఉన్నాయి అయితే ఉంచేస్తున్నాను. ఇక్కడ ఒక మొక్క ఉంది, దీనికి కూడా ఒకటి ఉంది, కట్ చేసేద్దాం. చూడండి ఇన్ని టమాటోస్ వచ్చాయి. ఇక్కడైతే చూడండి పచ్చిమిర్చి ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఎంత ఫ్రెష్ గా పెద్ద పెద్ద పచ్చిమిర్చి చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నామండి. చక్కగా ఇలా పండించుకుంటూ ఉంటే మనసుకైతే ఎంతో సంతోషంగా ఉంటుందండి. ఇవి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. అసలు ఫస్ట్ పచ్చిమిర్చి చూసారా, ఫ్రెష్గా పెద్ద పెద్దగా చక్కగా ఉన్నాయండి. ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాం. నేను ఓన్లీ బాగా మాగిన పశువుల ఎరువు వేసానండి. ఇప్పటి వరకు ఎరువు ఇవ్వలేదు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఇంతవరకు నేను మన గార్డెన్ లో ఏ మొక్కకి ఎరువు అనేది ఇవ్వలేదండి. జూన్ లో మనం ఎరువు కలిపాం కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎటువంటి ఎరువు వేయలేదు. పచ్చిమిర్చి అయితే చూడండి ఎంత బాగున్నాయో, పెద్ద పెద్దగా ఫ్రెష్గా. నేను ఎప్పుడైనా సరే కర్రీకి పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలంటే వచ్చి 4-5 కట్ చేసుకుని వెళ్ళిపోతున్నానండి. ఇలా ఒక్కసారి వీడియో చేయొచ్చు కదా అని. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో చూసారా. ఇవన్నీ నేను ఫాస్ట్ గా హార్వెస్ట్ చేసేస్తాను. సంతోషంగా హార్వెస్ట్ చేస్తున్నానండి. నేనైతే పైకి వస్తూ ఏదైనా హార్వెస్ట్ ఉందంటే సంతోషం అనిపిస్తుంది ఈ మధ్య. ఎందుకంటే అంత ఫ్రెష్ గా చాలా హెల్దీగా కనిపిస్తూ ఉన్నాయి. కోయడానికి కూడా ఎంతో ఇష్టం కలుగుతుంది అనమాట మనసుకి. చూసారా లోపల ఉన్నాయి. ఇక్కడ చూడండి గుత్తులుగా ఉన్నాయి చూసారా. చూడండి ఒక్క మొక్కకే చూడండి ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో. ఇందులో మళ్ళీ ఇక్కడ చూసారా, ఇది సొరపాదు అల్లుకుంటూ ఉంది. ఒక పక్కన ఇదిగో బీరపాదు ఉంది ఒకే కుండీలో. ఇది 100 రూపీస్ టబ్ అండి. దీనిలో ఒక పక్కన బీరపాదు ఉంది, ఒక పక్కన సొరపాదు ఇట్లా అల్లుకుంటూ ఉంది. పచ్చిమిర్చి మొక్క ఒకే టబ్బులో ఇన్ని పెట్టుకోవచ్చండి. లాస్ట్ టైం అయితే నాకు తెలియక నేను నాకు తెలిసిన విధంగా చేసుకున్నాను. ఈ ఇయర్ మనమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎక్కడ చూసింది కాదు, ఎవరు చెప్పింది కాదు, ఇది మనమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇలా తెలుసుకుంటూ ముందుకెళ్ళడమేనండి. నిజంగా నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను అనమాట ఈ విషయంలో. ఒక్కొక్క టబ్బులో, ప్రతి టబ్బులో కూడా 2-3 మొక్కలండి. ఒక పాదు ఉంటుంది, ఒక పచ్చిమిర్చి మొక్క, ఒక టమాటా మొక్క ఉంటుంది. నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి మీకు చెప్తూ చూపించాను. చూడండి ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, వీటిని ఉంచేసాను. అలాగే ఇక్కడ గ్రీన్ పచ్చిమిర్చి కూడా
ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి. దగ్గరగా చూడండి, సన్నగా పొడవుగా ఉన్నాయి. ఇంత డార్క్ ఇప్పుడు మనం వీటిని కోసేసేయాలన్నమాట, లేదంటే పండిపోతున్నాయి. లోపల చూసారా ఇవి ఎట్లా ఉంటున్నాయి, ఈ లోపల చూడండి పండిపోయినాయి. నేను తెలియక ఉంచేసాను అనమాట, ఇంకా కొంచెం లావు అవుతాయేమో అని చూస్తున్నాను. కానీ వీటి స్వభావం ఏంటంటే సన్నగా పొడవుగా ఉంటది అనమాట. ఈ పచ్చిమిర్చి మనం ఇంకా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఇట్లా చూడండి, దగ్గరికి చూడండి పచ్చిమిర్చి ఎలా ఉన్నాయో. హార్వెస్ట్ చేసేస్తున్నాను. కొంచెం చిన్న చిన్నగా అనిపించినవి మాత్రం ఉంచి పెద్ద పెద్ద హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇది ఒకటే మొక్క వచ్చిందండి, అన్ని కూడా అవే వచ్చాయన్నమాట. కొన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇట్లా కనిపిస్తున్నాయి కదా. కొంచెం చిన్నగా ఉన్నాయి ఉంచేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకుందాం. ఇవన్నీ కూడా ఉంచేస్తానండి. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, అక్కడ కూడా ఒక మొక్కకు ఉన్నాయి కదండి, అవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇదైతే డిఫరెంట్ గా ఉంటుందండి, చాలా ఇట్లా లేత కలర్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపించినప్పుడు ఈ స్టేజ్ లోనే మనం వీటిని హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఇంకా పెరుగుతాయని చూడకూడదు, కానీ బాగుంటాయండి, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఏ కర్రీలో అయినా 2-3 పచ్చిమిర్చి చేసినా కూడా మంచి టేస్ట్ తో కర్రీస్ అయితే అదిరిపోతున్నాయి అనమాట. నేను పోరింకీస్ కిచెన్ ఛానల్లో రెసిపీస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మన మిద్దె తోట నుంచి వచ్చిన వెజిటబుల్స్తోనే నేను ఈ మధ్య రెసిపీస్ చేసి చూపిస్తున్నానండి. వీలుంటే పోరింకీస్ కిచెన్ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. కొంచెం కొంచెం కట్ చేస్తున్నాను, ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి అనుకున్నాయి, నెక్స్ట్ వీక్ కట్ చేసుకుందాం. మనకి వీక్ డేస్కి ఇవి చాలండి, అసలు ఎంతవరకు కావాలో అంతవరకే కట్ చేద్దామని వచ్చాను, కానీ ఎక్కువే ఉన్నాయి కాబట్టి మనం పచ్చిమిర్చి ఏం లేదండి, చెప్పాను కదా, మనం తొడుగులు ఒలిచేసి చక్కగా పైన ఒక టిష్యూ పేపర్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటాయి, 1 మంత్ అయితే ఈజీగా ఉంటాయండి. ఈ తొడాలు తీసేసి మంచి డబ్బాలో పెట్టుకుని పైన టిష్యూ పేపర్ వేసేసి టైట్ గా మూత పెట్టాలన్నమాట. అప్పుడు నీట్ గా చక్కగా 1 మంత్ వరకు ఉంటాయి. పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయి కదా అని మనం ఇలా వదిలేసాం అనుకోండి చెట్లకే, ఇవి పండిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ మొక్కకు కూడా ఇంకా ఉన్నాయి, చాలా పచ్చిమిర్చి ఉన్నాయండి. వీటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. మనకి ఎక్కువైనాయి అనుకోండి, చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రోజు అనుకున్నప్పుడు మనం ఎవరికైనా ఇవ్వచ్చు కూడా, హ్యాపీగా తీసుకుంటారు. ఆర్గానిక్ గా పండించిన పచ్చిమిర్చి దొరకడమే కష్టం అండి. ఇవి ఎటువంటి కెమికల్స్ లేని ఎరువులు మాత్రమే వేసి పెంచాం కాబట్టి హ్యాపీగా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా మిగిలితే లోపల ఉన్నాయి చూడండి. ఇదైతే చూడండి ఎంత లావు ఉందో పచ్చిమిర్చి. ఈరోజు వంకాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ ఒక్క మొక్కకి చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయో, విరక్ కాసాయి అనమాట. 2-3 రకాలైన వంగ జాతులు ఉన్నాయి మన మిద్దె తోటలో. నేనైతే ఈ మొక్కకి కొన్ని వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను, బాగా పెద్దగా అయిపోయినాయి చూసి కోసేస్తున్నానండి. నేను పోరింకీస్ కిచెన్ ఛానల్లో వంకాయలతో 2-3 రకాలైన రెసిపీస్ చేసి పోస్ట్ చేశాను చూడండి. అలాగే ఈ వంకాయలు అయితే నిజంగా భలే కమ్మగా ఉంటుందండి. ఏ కర్రీ చేసినా పచ్చడి చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే ఎంతో ఎంజాయ్ చేస్తాను. ఇలా నేను హార్వెస్ట్ చేయడానికి పైకి వచ్చినప్పుడల్లా ఈ రకరకాలైన వంకాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, పొట్లకాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు నా మనసుకి ఎంతో సంతోషం వేస్తుంది అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం తెలుసుకుంటున్నాం. మనం ఈ మిద్దె తోట స్టార్ట్ చేసి 1 year అవుతుంది, కానీ చాలా విషయాలు తెలుసుకున్నాం అనమాట. ఈ ఒక్క మొక్కకే చాలా వంకాయలు వచ్చాయండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. లోపల ఆకుల చాటున చాలా కాయలు ఉన్నాయన్నమాట, కనపడకుండానే చాలా ఉన్నాయి. కొంచెం చిన్న సైజు ఉన్నాయి, అవి కూడా కట్ చేసేసుకుని మనం గుత్తి వంకాయలాగా చేసుకోవచ్చు. అయితే నేను ఎక్కువ శాతం వంకాయలు గుత్తి వంకాయ చేస్తూ ఉన్నాను కాబట్టి ఉంచేసాను. బాగా పెద్ద అయిన తర్వాత పచ్చడి చేసుకోవచ్చు, ఇంకా మనం రకరకాలైన కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఒక్క మొక్కకే చూడండి చాలా కాయలు వచ్చాయి అనమాట. ఈ మొక్కకు కూడా చూడండి చాలా కాయలు ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెష్గా ఉన్నాయి, నేను కట్ చేసేస్తున్నాను. కొంచెం చిన్నగా ఉన్నా కూడా కట్ చేస్తున్నానండి, ఎందుకంటే
గుత్తి వంకాయ లాంటివి వండుకోవచ్చు అనమాట. కాస్త చిన్న కాయలు, పెద్ద కాయలు పులుసు పెట్టుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇవన్నీ కాస్త చిన్న చిన్నగా ఉన్నాయి, ఉంచేద్దాం. ఇక్కడ ఒక కాయ ఉంది, అక్కడ కూడా ఒక 2 మొక్కలకు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పటి వరకైతే ఇన్ని కట్ చేశాను, రండి చూద్దాం. ఈ మొక్కకైతే చూడండి, ఈ కాయలు కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఈ మొక్కను మీరు గమనించారా, దీని నిండా పేనుబంక వచ్చింది. అప్పుడు పేనుబంక వస్తే నేను మొత్తం బూడిద చల్లాను, మీకు వీడియో కూడా పెట్టాను కదండి. తర్వాత మళ్ళీ చక్కగా ఇలా పెరిగి మంచిగా కాయలు వస్తున్నాయి అనమాట. చూడండి ఫ్రెష్గా ఉంటాయి. టమాటోలు చూడండి అన్ని పిండి మీద ఉన్నాయి. ఇవి నాటు టమాటోస్ అండి. అబ్బా ఎట్లా గొట్లా నేను సంపాదించి నారు వేసి చక్కగా మళ్ళీ పెంచుకుంటున్నాను. నాకు ప్రాణం అనమాట నాటు టమాటో అయితే. ఇదిగో చూడండి, ఇవన్నీ నాటు టమాటో. చాలా ఫాస్ట్ గా వస్తాయి కాయలు, అలాగే ఎక్కువ కాపు ఉంటుంది. నేను గమనించింది అదే అనమాట. చూసారా, పిండ మీద ఉంది ఈ చెట్టు. ఈ మొక్కకు కూడా ఉన్నాయండి కొన్ని కాయలు. మనం అందుకే వంగ మొక్కలు ఎప్పుడు కూడా ఒక 6-7 మొక్కలు వేసుకోవాలండి. ఎక్కువ టబ్బులు పెట్టుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక 6 మొక్కలైనా వంగ మొక్కలు వేసుకుంటే మనకి ఇంటికి సరిపడా చక్కగా వారానికి సరిపడా వస్తూ ఉంటాయి. వంకాయలు ఎప్పుడు కాస్తుంటాయి అనమాట. ఇలా చిన్న చిన్నవి అయితే కొన్ని ఉంచేసాను నేను, నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి, చూద్దాం రండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సేమ్ టైము ఇక ఇలా ఉన్నాయి కదా ఆకు, ఈ ఆకు కూడా కట్ చేసేసుకోవాలండి. నేను అలాగే చేస్తున్నాను ఈ మధ్య. ఇలా ఉన్న ఆకంతా కట్ చేస్తున్నాను, మళ్ళీ ఫ్రెష్గా కొమ్మ కూడా కట్ చేసేస్తాను నేను. ఇలా ఫ్రెష్గా వచ్చేస్తాయి అనమాట మళ్ళీ ఆకులు. ఇలా కొంచెం చీడబట్టినట్టు ఆకంతా ఇట్లా వచ్చేసిందంతా కూడా తీసేయాలి. కట్ చేసి దూరంగా పడేస్తాను. ఇవి ఇక్కడైతే పడేయండి అనమాట, ఈ ఆకులు దూరంగా పడేస్తాను. మనం మళ్ళీ గార్డెన్ లో ఎరువుకి వాడుకోవడానికి ఉపయోగించిన ఈ ఆకుల్ని. ఈ కొమ్మంతా కూడా ఇట్లా ఉంది కదండి, కానీ ఇక్కడ కొంచెం పిందెలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా. కొన్ని వంగ మొక్కలు మాత్రమే ఇలా అవుతున్నాయి, అన్నీ కాదు. ఇక్కడ డస్ట్బిన్ లో వేసి కిందకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లి దూరంగా పడేస్తాను. ఇంకా 2 వంగ మొక్కలకి వంకాయలు ఉన్నాయండి. అయితే అవంతా కూడా నేను హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తే వీడియో చాలా లెంగ్దీ అయిపోతుందని కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. అయితే పెద్ద పెద్దగా ఉన్న వంకాయలన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. కాస్త చిన్నగా ఉన్నా కూడా ఉంచేసాను అనమాట. ఒక 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చని. ఇప్పుడైతే నేను దాదాపు అన్నీ కట్ చేసేసాను. నేను వంకాయలు హార్వెస్ట్ చేస్తుంటే మా హస్బెండ్ కూడా అక్కడక్కడ టబ్స్లో కలిపి ఉంటే అదంతా కూడా వేడింగ్ చేస్తూ ఉన్నారు. చూడండి వంకాయలు అయితే ఇన్ని వచ్చాయి అనమాట. ఈ రోజు మనకి వంకాయలు ఇన్ని వచ్చాయి. ఇక్కడ కొన్ని కుండీ చిక్కుడు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాం. కుండీ చిక్కుడికి బాగా పేనుబంక వచ్చేస్తూ ఉందండి. నేనైతే బూడిద చల్లుతూ ఉన్నాను. కొన్ని ఉన్నాయి చూడండి, ఇదేనండి పేనుబంక అంటే. దీనివల్ల చెట్టంతా పాడైపోతుంది అనమాట. నేనైతే ఈ మొక్క మొత్తం తీసేస్తాను, ఎందుకంటే ఈ మొత్తం పట్టేసిందండి, ఎక్కడికక్కడ మొత్తం పట్టేసింది. ఇంకా చూసారా, దీనికి మనం బూడిద చల్లాలన్నమాట, కానీ ఇది మొత్తం పట్టేసింది. దీన్ని కత్తరిటి చెప్తా. ఇలా ఉన్న ఈ పేనుబంక ఉన్న కొమ్మ మొత్తం కట్ చేసేయాలండి ఎప్పుడు కూడా. ఇది చాలా డేంజర్ అనమాట. అంటే కొంచెం ఆకుల మీద ఉంటే నేను బూడిద చల్లుతున్నాను, పోతున్నాయి, కానీ ఇది లోపల వరకు పాకేసింది, నేను చూడలేదనమాట. ఇదిగో దీని నిండా ఉంది చూడండి. ఇది చాలా దూరం పడేయాలన్నమాట. ఇంకా అలాగే ఇక్కడ కూడా ఉంది. ఇంకా కొంచెం కొంచెం ఆకుల మీద అయితే చల్లచ్చు, మొత్తం చెట్టుకి ఇదంతా పాకేసింది చూడండి. చూసారా, ఇవన్నీ కూడా చాలా దూరంగా పడేయాలి. నేను ఎలా ఇప్పుడు ఇదంతా పట్టుకెళ్ళి బయట పడేసేస్తాను. నిన్న కలుపు తీసాను అనమాట, ఈ టబ్స్ అన్నిటిలో కలుపు తీసాను.
అదంతా కూడా ఇందులో ఉంది. దాన్ని తీసుకెళ్ళి నేను బయట వేసేస్తాను. ఇక్కడైతే ఇంకా కొన్ని కుండీ చిక్కుడు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెష్ గా ఉన్నాయండి, ఉన్నంత వరకు మాత్రం బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇది నాటు బీర అనమాట. నాటు బీర గింజ నేను ఈ టబ్ లో పెట్టాను, 100 రూపీస్ టబ్ లో పెట్టాను. చూడండి పువ్వులు అయితే చూడండి విపరీతంగా, ఈ మొక్క ఈ పాదు నిండా పువ్వులు ఉన్నాయి. కాపు అయితే లేదండి, పిందె ఇలా వస్తుంది చనిపోతుంది. ఇదిగో చూడండి, ఇదిగో పిందె ఇలా వచ్చి ఎండిపోతూ ఉంది అనమాట. నేను చాలా బాగా గమనిస్తున్నాను, అయితే అర్థం కావట్లేదు అనమాట. ఒకటి మాత్రం వచ్చిందండి, కొంచెం చిన్న బీరకాయ. ఇవన్నీ పిందెలు వస్తున్నాయి ఎండిపోతున్నాయి. ఈ మొక్కకి ఏంటో నాకేం అర్థం కావట్లే. ఇదిగో ఇలా పిందెలన్నీ వస్తున్నాయి ఎండిపోతున్నాయి. ఇది ఒక విచిత్రంగా ఉంది, దీని గురించి చూద్దాం, కాస్త స్టడీ చేద్దాం. ఇక్కడ చూడండి ఇది నాటు టమాటో అనమాట, చక్కగా వస్తూ ఉంది, సరైన సపోర్ట్ లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక కర్ర పాతాలి, ఇంకొక కర్ర కూడా పాతాలండి. చూడండి 2 పక్కల ఇలా పాతాను. ఇంకొకటి కూడా కర్ర తీసుకుని సైడ్కి ఇటు కూడా ఒకటి పాతేస్తే ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది అనమాట. చక్కగా పెరుగుతుంది ఇప్పుడు టమాటా మొక్క. చూసారా 3 పక్కల. ఇది ఈ బెండ మొక్క అండి, దీనిలో నుంచి నేను ఇప్పుడు తీసేసాను. మా పాప నేను అటు పడేస్తే మళ్ళీ తెచ్చి మీకు చూపించమంటుంది. ఇదిగో ఈ బెండ మొక్క తీసేసాను, ఎండిపోయింది చూసారా, బాగా ఎండిపోయింది. ఇప్పుడు ఈ టమాటో మొక్కకి ఫుల్ గా బలం అనేది చేకూరుతుంది అనమాట. 100 రూపీస్ టబ్ లో ఒక బెండ మొక్క, ఒక టమాటో మొక్క వచ్చాయండి. దీన్నైతే ఇప్పుడు ఇలా కట్టేసుకోవాలి మనం. ఇప్పటి నుంచి టమాటోలు చక్కగా నిలబడతాయి అనమాట, కిందకి పడిపోవు. ఇలా మనం ఎప్పటికప్పుడు ఇలాగా మనం వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నప్పుడు, వాటర్ పడుతున్నప్పుడు మొక్కలకి ఎప్పటికప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ కట్టుకుంటూ ఉంటే మనం ఎప్పుడు కూడా వెజిటబుల్స్ ని హ్యాపీగా తీసుకోవచ్చు. చూసారా ఇప్పుడైతే ఇంక చక్కగా పెరుగుతుంది అనమాట, ఇంకా హాయిగా పెరుగుతుంది. కాయలు చక్కగా నిలబడతాయి, బరువుకి కొమ్మలు కింద పడిపోవు. చూసారా ఇలా చేసుకుంటూ ఉండాలి. వంగ మొక్కలు వాటర్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ అయిపోతే ఆకులు పాడైపోతున్నాయి. చూడండి ఇందులోనే టమాటా మొక్క ఉంది, మళ్ళీ వంగ మొక్క వస్తుంది. చూసారా ఇది చూడండి ఎంత పెద్ద పెద్దగా పెరిగిపోతున్నాయి. ఈ బరువుకి కొమ్మలు ఇలా ఎరిగిపోతున్నాయి అనమాట. దీన్ని పట్టుకోవాలంటే భయం వేస్తుంది నాకు, ఎక్కడ ఇరిగిపోద్దని. అలాగే ఉంచేద్దాం. ఇప్పుడు మనకి తోటకూర ఉందండి, హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడికైతే రండి ఒకసారి. ఇక్కడ చూడండి వంగ మొక్కలు ఎలా పెరుగుతున్నాయో చూడండి. ఆకులు ఈ బలాన్ని తీసేసుకుంటాయండి. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని ఆకులు కట్ చేస్తూ ఉండాలి. కింద ఆకులు, పైన కాదు, అడుగున ఆకులు ఇలా కట్ చేస్తూ ఉంటే బలము చక్కగా మొక్క తీసుకుని పెరుగుతూ ఉంటుంది అనమాట. అడుగున ఆకులు మాత్రమే నేను కట్ చేస్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కింద భాగానికి గాలి, వెలుతురు, సూర్యరశ్మి మెయిన్ మనకి ఎండ పడాలన్నమాట. మొక్కకి ఎండ పడితే చక్కగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఆకులు అయితే నేను తీసేస్తున్నాను. ఇలా మనం గార్డెన్ లోకి వచ్చామంటే వెజిటబుల్స్ ఒకటే తీసుకోవడం కాదండి, ఏది ఉన్నా సరే అప్పటికప్పుడే చేసేసుకుంటూ ఉంటే మన మొక్కలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. తోటకూర హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి నేను లాస్ట్ టైం తోటకూర వేసాను కదా, ఈ రోజుకి కరెక్ట్ గా 15 రోజులు అవుతుంది. కానీ కొంచెం ఎలైనా ఈ చల్లులకి ఏవేవో కీటకాలు వచ్చి ఇదిగో ఇట్లా ఆకుని పాడు చేసేస్తున్నాయండి. అందుకని కొంచెం పెద్దగా ఉన్న తోటకూర అంతా కూడా నేను ఇప్పుడు తీసేసుకుంటున్నాను. నేను వీడియో చేశాను కదండి తోటకూర గింజలు ఎలా నాటుకోవాలి అనేది. చక్కగా 15 రోజులకి చూడండి మన గ్రో బ్యాగ్లో ఎంత ఫ్రెష్గా చక్కగా వచ్చేసింది తోటకూర. దీన్ని మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకొని పప్పులో వేసుకోవచ్చు, పులుసు కూర చేసుకోవచ్చు, మనం ఇష్టం అండి ఎట్లయినా వండుకోవచ్చు. కానీ ఆకుకూర అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నెక్స్ట్ నేను పాలకూర, చుక్కకూర అవి కూడా గ్రో బ్యాగ్స్లో నాటుతాను. పక్కనంతా మట్టి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ తోటకూర చూడండి ఎంత బాగుందో. ఈరోజు అయితే మనకు వచ్చిన వెజిటబుల్స్ ఇవ్వండి. అలాగే నేను గార్డెన్ లో ఏం పనులు చేసుకున్నానో కూడా మీకు చూపించాను. వెజిటబుల్స్ అయితే ఇన్ని వచ్చాయి, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ వీడియో చూసి నాకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.